పెద్దలు ఒక సామెత చెప్పారు గుర్తుందా? కంచం మ్రోగినట్టు కనకంబం మ్రోగున అని. ఎప్పుడు కూడా బంగారం సౌండ్ చేయదు. బంగారం నేను గొప్ప అని చెప్పదు. వేసుకున్నప్పుడు మాత్రమే దాని వాల్యూ తెలీదు. మన కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు కూడా దాని వాల్యూ తెలుస్తుంది. అది మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆదుకుంటుంది. అదే కంచు అయితే ఏం లేదు, ఊరికే సౌండ్ చేస్తుంది, షైనింగ్ వస్తుంది, అప్పుడప్పుడు పనికొస్తుంది అంతే. దానివల్ల యూజ్ ఏం అవ్వదు కదా, మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఏం హెల్ప్ చేయదు కదా. అలాగే మన రియల్ లైఫ్లో కూడా కంచెవరో బంగారం ఎవరో గుర్తుపెట్టుకొని మసులుకోవాలి. ఈ జనరేషన్లో బంగారం కంటే కూడా వేరేటివే సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, ఉత్తుత్తువన్నీ కూడా, పనికిరానివన్నీ కూడా. అలాంటి వాటిని దూరంగా పెట్టేసి మనకి ఏది కావాలో దాన్ని దగ్గర చేసుకొని, ఏది మనకు అవసరమో మనం ఐడెంటిఫై చేసుకొని హ్యాపీగా ఉంటేనే లైఫ్ అనేది మనకు హ్యాపీగా ఉంటుంది. మోర్ ఓవర్ బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో సెటిల్ అయినట్టు నాకైతే అనిపించదు. స్ట్రగుల్ అయ్యి సెటిల్ అయి ఉంటారు చూడు, వాళ్ళు బిల్డప్లు ఇవ్వడానికి పోరు. వాళ్ళు స్టడీగా ఉంటారు, లైఫ్లో ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటారు. ఉత్తు బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఎట్లా అంటే, 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నట్లు బిల్డప్ ఇస్తారు, కానీ వాళ్ళు ఎందుకు పనికిరారు. అట్లీస్ట్ వాళ్ళే కూడా హెల్ప్ చేసుకోలేరు. ఇంకా పిల్లలకి ఏం చూసుకుంటారో, పెద్దలకి ఏం చూసుకుంటారో నాకైతే అర్థం కాదు. మరి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఖాళీగా ఉండదానికంటే కూడా ఏదో ఒక పని, ఏదో ఇప్పుడు 100 రూపాయలు వేరే వాళ్ళతో ఎవరితో నేర్పించుకుంటే అది అప్పు లెక్కనే వస్తుంది, లేదా వాళ్ళు మిమ్మల్ని కొంచెం చులకనగా చూసే అవకాశం ఉంటుంది. అదే ఆ 100 రూపాయలు మీరు కష్టపడి సంపాదించుకున్నారనుకోండి, ఏదానికి ఒక దానికి యూజ్ అవుతుంది. అరే ఇది నాదిరా, నేను కష్టపడి సంపాదించుకున్నాను అనే ఫీల్ ఎంత బాగుంటుంది చెప్పండి. కాబట్టి ఎప్పుడూ కూడా శ్రమని, కష్టపడే తత్వాన్ని నమ్ముకోండి, అంతేగాని సోమరితనాన్ని, అరే ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారు, అరే ఎవరో మనకి ఇస్తారు అనేటివన్నీ పక్కన పెట్టేస్తే లైఫ్లో ఏ కష్టాన్నైనా దాటగలుగుతాము, హ్యాపీగా ఉంటాము. అండ్ మోర్ ఓవర్ మనల్ని కన్నా తల్లిదండ్రులకు వీడు ఎందుకు పుట్టారా నా కడుపున, ఈ పాప ఎందుకు పుట్టిందిరా నా కడుపున అనే సిచ్యువేషన్ తీసుకురాకండి. అండ్ మన కడుపున పుట్టిన పిల్లలకు చీచి వీళ్ళకి ఎందుకు పుట్టారా, వీళ్ళు ఎందుకురా నాకు తల్లిదండ్రులు అయ్యారు అనే సిచ్యువేషన్ వాళ్ళకు కూడా తీసుకురాకండి. మన మీద 3 జనరేషన్స్ ఆధారపడి ఉంటాయి. ఒకటి మన తల్లిదండ్రులు, మనది, ఇంకోటి మన పిల్లలది. కాబట్టి ఎంత కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలా, ఎంత హ్యాపీగా ఉండాలా, ఎంత ప్లానింగ్గా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఒకరే సెటిల్ అవుతారని కాదు, మనం చేసే పనులు, మనం చేసే పద్ధతి, మనం ఉండే బిహేవియర్, ఇవన్నీ కూడా మనకు కావాలి ఒక లైఫ్లో. అందరూ కూడా అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటే అప్పుడు హ్యాపీగా ఉంటాయి లైఫ్. థ్యాంక్ యూ.